The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Hebrews chapter 12 verses 1 and 2. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్ని అందరం కలిసి చదువుకుందాం. Wherefore, seeing ఇంత we గొప్ప also సాక్షి are సమూహము compassed మేఘం వలె about with so మనలను great a ఆవరించి cloud of ఉన్నందున witnesses, మనము కూడా let us ప్రతి lay aside every భారమును weight సులువుగా and చిక్కులు the పెట్టు sin పాపమును which do విడిచిపెట్టి so easily beset us. విశ్వాసమున కర్తయు Let us run దాన్ని with patience the కొనసాగించే race వాడినైన that is యేసు set వైపు before us, చూచుచు looking మన unto ఎదుట Jesus, the ఉంచబడిన author and the పందెములో finisher of our ఓపికతో faith, పరిగెత్తుదము. who for the ఆయన joy తన that was ఎదుట set ఉంచబడిన before him ఆనందము endured కొరకై the cross, అవమానమును నిర్లక్ష్యపెట్టి despising the shame, సిలువను and is సహించి set down at దేవుని the right సింహాసనం hand యొక్క of the కుడి throne of పార్శ్వమున God. ఆసీనుడై ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, so many of our young brothers and sisters and other dear ones, they are so anxious to come into thy house, but because of the restrictions outside, they are not able to. మా ప్రియమైనటువంటి యవన సహోదరులు సహోదరులు మిగిలినటువంటి మా ప్రియులు ప్రభా, ఎంతో ఆతురతతో నీ సన్నిధికి రావాలని వారు ఎదురు చూశారు. అయినప్పటికీ బయట ఉన్నటువంటి ఆంక్షలను బట్టి వారు రాలేకపోతున్నారు. O Lord, we thank thee for this facility to meet each other, O Lord, through the media. ఈ మీడియా ద్వారా ప్రభా మేము వారందరినీ కలుసుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి అద్భుతమైన సదుపాయంకై వందనాలు. From this we can understand nothing in this world, no hindrance can stop us to hear the voice of God. అంటే దీని అర్థం ప్రభా, నీ స్వరం వినడానికి ఈ లోకంలో ఉండేటటువంటి ఏ అడ్డంకి కూడా మమ్మల్ని ఆపలేందనేది నువ్వు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు. Now many of our young people and other dear ones also, as they are hearing the message, O Lord, our humble cry is, O Lord, thou may speak unto us. ప్రభా, మా యవనస్తులు అదేవిధంగా మా ప్రియమైనటువంటి మా ప్రియులు అనేకులు ప్రభా ఈ వర్తమానం వింటుండగా మా దీన మొర ఏంటంటే నీవే ప్రభా వారితో మాట్లాడము, వారిని సంధించు. According to our need, the Holy Spirit may minister the words of life. ప్రభా, అక్కర కొలది జీవం కలిగినటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవా నీవే మాకు పరిచరించాము. Both of us foolish as we are standing before thy precious people. నాయనా, నీ ప్రశస్తమైనటువంటి ప్రజల ఎదుట నిలబడినటువంటి మేమిరువురము బుద్ధిహీనులమని We ఒప్పుకుంటున్నాము. are unprofitable servants. మేము అయోగ్యమైనటువంటి దాసులము. Lord, we are not perfect people. మేము పరిపూర్ణమైనటువంటి ప్రజలం కాదు ప్రభా. But, O Lord, our humble cry is, use us as thy mouthpieces. ప్రభా, నీ నోటి బోర్లుగా తండ్రి మమ్మల్ని ప్రభా వాడుకోమని దీనంగా నీ సన్నిధిలో మొరపెడుతూ In ఉన్నాం. our weakness be thou our strength. ప్రభా, మా బలహీనతల్లో మీరే మా బలంగా ఉండండి. Lord, in our foolishness be thou our wisdom. ప్రభా, మా బుద్ధిహీనతలో మీరే మా జ్ఞానంగా ఉండండి. Lord, we are feeble, but thou art able, and enable us to stand in thy name. ప్రభా, మేము బలహీనము అయితే నీవు బలవంతుడు ప్రభా. నీ నామంలో నిలబడడానికి నీవే మాకు కృపను అనుగ్రహించండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రభా నీ యొక్క ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి We are తీసుకొస్తున్నాం. claiming thy unchanging promises for this ministry. నాయనా, ఈ పరిచర్య కొరకు మార్పు చెందినటువంటి నీ వాగ్దానాలని మేము చేపడుతూ And ఉన్నాం. the enormous power in thy name may be our portion. నీ నామంలో ఉన్నటువంటి బలమైనటువంటి శక్తి ఈ సాయంకాలం మా సమయం మా భాగమగును గాక. We are expecting great things, O Lord. ప్రభా, నీ నుంచి గొప్ప సంగతులు మేము ఆశిస్తున్నాం. We are ascribing all glory unto thy holy name. ప్రభా, సమస్త ఘనతని మహిమని పరిశుద్ధ నామానికి మేము Open ఆరోపిస్తున్నాం. heaven may be granted. నాయన, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. When I see the young people of this generation, I could observe one important thing. ఈ తరంలో ఉన్నటువంటి యవనస్తుల్ని చూస్తున్నప్పుడు నేను ఒక సంగతిని గమనించాను. Much of their time they are spending in entertainment. చాలా సమయము వారి జీవితంలో వారు ఈ వినోద కార్యకలాపాలకి ఉపయోగిస్తూ ఉన్నారు. The entertainment can be sports, or it can be tourism, or visiting places, spending some time with their friends. Much time our young people, they spend their time in entertainment, and this is the biggest complaint of parents also. ఈ దినాల్లో ఈ యవనస్తులు అనేక మంది వారి వినోద కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పొందుతూ ఉన్నారు. అది బయట విహారయాత్రలు చేయడం కావచ్చు, స్నేహితులను కలుసుకోవడం కావచ్చు, వేరే స్థలాలకు వెళ్ళడం కావచ్చు, రకరకాలుగా ఈ విధంగా వారి సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఇదే ఈ దినాల్లో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి పెద్ద ఫిర్యాదు కూడా. When we visit the houses of some of the believers,
మన విశ్వాసుల యొక్క గృహాల్ని కొంతమంది గృహాలను దర్శించినప్పుడు So, the young people are not seen in that house. ఆ గృహంలో యవనస్తులు కనబడరు. When we ask the parents, వారి తల్లిదండ్రులు అడిగినప్పుడు where is your son? ఏది మీ కుమారుడేది, Where is your daughter? ఏది మీ కుమార్తెది, There will be a big blank face. అప్పుడు వారు పెద్ద ఏమి తెలియదు అన్నట్టు అయోమయం అన్నట్టు వారు మొహం పెడతారు. What can we say, brother? సహోదరుడా, మేము ఏం చెప్పాలో Oh, సహోదరుడా. he has gone to that place to meet his friend. ఆ స్థలంలోనికి వాళ్ళ స్నేహితులను కలుసుకోవడానికి వెళ్ళాడు సహోదరుడా And అంటారు. sometimes కొన్ని we'll సందర్భాల్లో be visiting the parents, the young people will be in the other room watching the cricket or watching some sports. మేము ఆ తల్లిదండ్రులను వెళ్ళి కలుసుకొని వారితో మాట్లాడుతున్నప్పుడు యవనస్తులు ఆ ఇంట్లోనే ఉంటారు, కానీ వేరే గదిలో ఉండి వారు ఆ క్రికెట్ లేకపోతే స్పోర్ట్స్ క్రీడలు ఏదో చూస్తూ ఉంటారు. They will not come out. వారు బయటికి రారు. Why? ఎందుకు? If they come out, వారు బయటకు వస్తే the God servant who is visiting that house, ఆ దేవుని సేవకుడు వారి గృహాన్ని దర్శించిన ఆయన and he will put before them the same old questionnaire. ఆ పాత ప్రశ్నలే మళ్ళా అడుగుతాడు. What are they? ఏంటా ప్రశ్నలు? Are you born again? నీవు తిరిగి If జన్మించావా? you are born again, have you read your daily portion today? నీవు ఒకవేళ తిరిగి జన్మించున్నట్లయితే ఈ దిన భాగం నువ్వు బైబిల్ చదువుకున్నావా? What you have discussed in your family prayer? మీ కుటుంబ ప్రార్థనలో మీరు ఏం కలిగి ఉన్నారు, ఏం మాట్లాడుకున్నారు? This is the age-old question paper which is not changed till today. ఇది పురాతనమైనటువంటి ఈ ప్రశ్న పత్రం. ఇది వరకు మార్చబడినటువంటి Till ప్రశ్న. today it is not changed. ఈ రోజు కూడా అది మార్చబడలేదు, అది So యథావిధిగా ఉంది. to avoid answering those questions, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పడం తప్పించుకోవడం కొరకు because sometimes they have to tell lies also to answer these questions. కొన్ని సందర్భాల్లో ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి అబద్ధాలు చెప్పాలి. Have you read the Bible? నీవు బైబిల్ చదువుకున్నావు He అన్నప్పుడు cannot say no. That's why he will tell yes, brother. ఆయన లేదు అనేది చెప్పలేడు, కాబట్టి అవును చదువుకున్నానంటాడు. And what you have read? అప్పుడు నువ్వేం చదువుకున్నావంటే Then every time Psalm 23 only, because easy to remember. ఎందుకంటే ప్రతిసారి కీర్తనలు 23, ఎందుకంటే చాలా సులువుగా గుర్తుంటుంది Because కాబట్టి. he can answer the next question. What you have read means okay. Immediately he has by hearted Psalm 23 right from his Sunday school. ఆయన సండే స్కూల్ నుంచి 23వ కీర్తన కంటత పెట్టుంటాడు కాబట్టి తర్వాత వేసేటటువంటి ప్రశ్నకి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. So what I mean to say is, అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే our generation is a sports loving generation. మన తరం ఎటువంటి తరం అంటే ఈ క్రీడలని ఎక్కువగా ప్రేమించేటటువంటి తరం. When young people gather together, they will be discussing about the sports, the cricket, the tennis, the football, all these things. ఈ యవనస్తులు కలిసి ఒకటిగా వచ్చినప్పుడు కూడినప్పుడు వాళ్ళు ఈ క్రీడల గురించి, క్రికెట్ గురించి, టెన్నిస్ గురించి, ఫుట్బాల్ గురించి, వీటి గురించి, ఆటల గురించి How మాట్లాడుకుంటూ many ఉంటారు. magazines are there? Sports magazines. ఎన్ని స్పోర్ట్స్ మ్యాగజైన్లు ఉన్నాయి కదా, How many TV channels are there? ఎన్ని టీవీలో ఛానల్స్ ఉన్నాయి కదా. Don't misunderstand me. నన్ను అపార్థం చేసుకోకండి. If Paul lived now, ఒకవేళ అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కాలంలో జీవించున్నట్లయితే surely he will read the sports page of every magazine. ప్రతి మ్యాగజైన్ లో ఉండేటటువంటి ఆ స్పోర్ట్స్ పేజీని ఖచ్చితంగా ఆయన చదివి ఉండేవాడు. How each team is progressing. ఏ విధంగా ప్రతి జట్టు ముందుకు ఎదుగుతూ ఉంది అని. And how each athlete or each sportsman or sportswoman are performing. ఏ విధంగా ప్రతి క్రీడాకారిణి వారు ఆ విధంగా ముందుకు సాగుతూ ఉన్నారనే విషయాలు He'll be reading about them. వారి గురించి ఆ విధంగా అవన్నీ చదువు ఉండేవాడు ఆయన. Why I am telling? ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నాను? Because often he uses the athletics like boxing, like wrestling, like running in all his epistles. ఇక్కడ చూసినట్లయితే పదే ఆయన రాసినటువంటి ఈ పత్రికల్లో ఈ కుస్తీ పోటీలు, తర్వాత బాక్సింగ్, తర్వాత ఈ పరుగు పందాలు, వీటి గురించి తన పత్రికల్లో ప్రస్తావిస్తాడు. You are a soldier, he writes to Timothy. తిమోతికి రాస్తూ ఆయన అంటాడు కదా, నీవు సైనికుడు వలే అంటాడు. So in the portion what we have read now in chapter 12 of Hebrews, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకున్న he భాగంలో is writing about running. ఇక్కడ చూస్తే పరుగు పందెం గురించి రాస్తూ ఉన్నాడు ఆయన. Isn't it? Let us run the race looking unto Jesus. ఇక్కడ చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతూ అంటాడు. To whom he is writing? ఎవరికి రాస్తూ ఉన్నాడు ఈయన? In those days, ఆ దినాల్లో he is writing to those believers who are persecuted. ఆ దినాల్లో శ్రమ పెట్టబడుతూ హింస పెట్టబడుతూ ఉన్నటువంటి విశ్వాసులకు రాస్తున్నాడు. The letter to Hebrews is addressed to a particular section of people. ఆ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అనేటటువంటిది పలానా తరగతికి చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుంపుకి చెందినటువంటి ప్రజలను ఉద్దేశించి We రాస్తున్నాడు. all know in the first century, మొదటి శతాబ్దంలో మనం ఎరుగుదము, because of the preachings of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధనలు విని, and after Lord Jesus Christ was ascended to heaven, యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన
తర్వాత the disciples worked for the Lord, శిష్యులు యేసుక్రీస్తు ప్రభు కొరకు పనిచేశారు. and especially in the land of Palestine మరి ముఖ్యంగా పాలస్తీనా భూభాగంలో and the surrounding areas. దాని చుట్టుపక్కల ప్రదేశాలు. As a result of their labors, వారి యొక్క శ్రమకి ఫలితంగా many people they accepted Lord Jesus Christ. చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. Some are from Gentile background, కొంతమంది ఏమో అన్యుల వెనక చరిత్ర but నుంచి, many people are from the Jewish background. అయితే చాలా మంది ఈ యూదుల వెనక చరిత్ర నుంచి వచ్చి We యేసు all know ప్రభువుని the Jews నమ్ముకున్నారు. have not believed Lord Jesus Christ as the Messiah. ఈ యూదులు యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా వాళ్ళు విశ్వసించలేదు. That's why they shouted, "Crucify him." అందుకే ఆయన్ని సిలువేయండి సిలువేయండి అని కేకలు That's why they వేశారు. killed him on the cross. అందుకే ఆయన ఆ సిలువ మీద వాళ్ళు చంపివేశారు. So they never believed Lord Jesus Christ as the Messiah. వారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్య అని వాళ్ళు నమ్మలేదు. They are very orthodox tribe. వాళ్ళు ఎంతో నిష్ట కలిగినటువంటి తెగ. And from that Jewish background, ఆ యూదుల వెనక చరిత్ర నుంచి, because of the preaching of these disciples and Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు తర్వాత తన శిష్యులు వాళ్ళు చేసినటువంటి పరిచర్యను and బట్టి, because of the power of the gospel, power of the word of God, దేవుని వాక్యంలో ఉండే శక్తి, సువార్తలో ఉండేటటువంటి శక్తిని బట్టి many people accepted Lord Jesus Christ from Jewish background. అనేక మంది యూదుల వెనక చరిత్ర నుంచి యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. After they accepted Lord Jesus Christ as their savior, వారు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన the తర్వాత real troubles in their lives started. వారి జీవితంలో నిజమైనటువంటి కష్టాలు ప్రారంభమైనాయి. What are the troubles? ఏంటి ఆ కష్టాలు? Forget about the Roman government. రోమా ప్రభుత్వాన్ని మాట పక్కన పెడితే, The troubles from the Roman government are there on all the Jews. రోమా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సమస్యలు యూదులందరికీ ఉన్నాయి. But what about the people who accepted Christ from Jewish background? అయితే యూదుల వెనక చరిత్ర నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి మాట ఏంటి? Even the very fellow Jews, their own relatives, they started boycotting these people. వారి సొంత ప్రజలైనటువంటి వారు, వారి సొంత బంధువులైనటువంటి యూదులే వారిని బహిష్కరించారు. They never used to talk to them. వారితో మాట్లాడేవారు కాదు. They were not giving their children in marriage to their children. వారి పిల్లలకు వివాహాల్లో వారి పిల్లల్ని ఇచ్చేటటువంటి వారు కాదు. Oh, they are excommunicating those people. వారిని సంఘంగా బహిష్కరించారు, And వెలివేశారు. and they are persecuted so much. వారు ఎంతగానో శ్రమ పెట్టబడుతూ Some వచ్చారు. of the times they are beaten. చాలా సందర్భాల్లో వాళ్ళు కొట్టబడ్డారు. And because of all these persecutions, all this tribulation they are facing, ఇంత శ్రమ, హింస, బాధ వాళ్ళు పొందుతూ ఉన్నప్పుడు and some of them were so discouraged. చాలా మంది నిరుత్సాహపడ్డారు. What mistake we have committed? మేమేం తప్పిదం Why చేశాం? we are facing these troubles? ఎందుకు ఈ శ్రమలన్నీ మేము ఎదుర్కొంటున్నాం? By accepting Lord Jesus Christ, what mistake we have committed? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడంలో మేమేం తప్పిదం చేశాం? So some of these believers who are little bit weak in their faith, ఎవరైతే విశ్వాసంలో కొంచెం బలహీనంగా ఉంటారో అటువంటి విశ్వాసులు, and those people want to go back to their old Judaism. That was the great danger on that day. ఆ దినాల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే తిరిగి వారి యొక్క యూదా మతంలోనికి వెళ్ళిపోవాలనుకున్నారు. అది గొప్ప ప్రమాదం అది. And we cannot bear all these things. ఈ సంగతులన్నీ మేము భరించలేం. So some of the weak believing Jewish people were in a great danger of going back to their old Jewish religion. కొంచెం బలహీనమైనటువంటి వెనక చరిత్ర నుంచి వచ్చినటువంటి ఈ విశ్వాసుల్లో బలహీనంగా ఉన్నటువంటి యూదులు తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలి యూదా మతంలోనికి అనుకున్నారు. అది గొప్ప ప్రమాదం అది. And that's why అందుకే Paul was very much perturbed, very much disturbed by when he heard about this condition. ఇటువంటి పరిస్థితిని విన్నప్పుడు పౌలు తన యొక్క హృదయంలో ఎంతో కలవరం చెందాడు. Now what he has done? ఇప్పుడు ఆయన ఏం By చేశాడు? the inspiration of the Holy Spirit, he started writing this letter to the Hebrews. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రోద్బలం ద్వారా ఆయన హెబ్రీయులకు రాసినటువంటి పత్రికని రాయడం ప్రారంభించాడు. That's why when we go through these chapters of Hebrews, all the 13 chapters, ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్న 13 అధ్యాయాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, when you read that, వాటిని చదివినప్పుడు the book of Hebrews will look like an Old Testament book. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పాత నిబంధనలో ఉన్నటువంటి పుస్తకం లాగానే అనిపిస్తుంది. Because it is written about the high priestly ministry. ఇక్కడ చూస్తే ప్రధాన యాజకుడు పరిచర్య గురించి It రాయబడింది. is written about the tabernacle. ప్రత్యక్ష గుడారం గురించి It రాయబడింది. is written about Moses. మోషే గురించి రాయబడింది. Melchizedek is once again mentioned. మెల్కీసెదెకు క్రమం గురించి మరొకసారి It is written ప్రస్తావించబడింది. about the sacrifices. ఆ బలుల గురించి రాయబడింది. So all the Old Testament tabernacle and temple descriptions we can see in the book of Hebrews. ఈ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు ఈ ప్రత్యక్ష గుడారము, ఆలయం యొక్క నమూనా, ఈ విషయాల గురించి వివరణ అంతా చూస్తాం. Why all these things are described? ఎందుకు ఈ విషయాలన్నీ సవివరంగా రాశాడు? Because Paul is addressing this letter to a group of people who are well associated with tabernacle, who are well associated with temple, who are well associated with the Old Testament, that is they are Jews. ఎందుకు ఈ విధంగా రాస్తూ ఉన్నాడంటే ఆ ప్రజలు వారు ప్రత్యక్ష గుడారం గురించి, దేవుని ఆలయం గురించి,
పాత నిబంధన గురించి బాగా ఎరిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి ఈ పత్రిక ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. They understood on that day. ఆ దినాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. Today, a common believer, unless he is having the knowledge of the Old Testament, it is very difficult to understand the letter to Hebrews. ఈ పాత నిబంధనకు సంబంధించినటువంటి జ్ఞానం ఒకవేళ లేకుండా ఉన్నట్లయితే ఏ విశ్వాస అయినా సరే నూతన నిబంధనలో ఉన్న ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక అర్థం చేసుకోవడం కష్టం. But it is easy for those Jewish people to understand because they know all these things already. ఎందుకంటే ఆ యూదులకి చాలా సులువు, ఎందుకంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని విషయాలు వారికి తెలుసు కాబట్టి అతి సునాయాసంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. So to these persecuted and discouraged Jewish converts, ఆ విధంగా హింస పెట్టబడి బాధ పెట్టబడుతున్నటువంటి యూదుల నుంచి వచ్చి మార్పు చెందిన విశ్వాసులకు to encourage them to move forward in their Christian life, వారి క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ ఉండేటట్టు and Apostle Paul has written this letter. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ పత్రిక రాశాడు. Young people, యవన ప్రజలారా, today also when you stand for God, ఈ దినాన కూడా మీరు దేవుని కొరకు నిలబడితే in many places the same situation is there. అనేక స్థలాల్లో ఇటువంటి పరిస్థితే ఉంది. If you want to talk about Lord Jesus Christ in your college, in your class or in your school, నీ కాలేజీలో గానీ నీ క్లాసులో గానీ నీ తరగతిలో గానీ నీ పాఠశాలలో గానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు మాట్లాడితే people are not at all interested in that. ప్రజలు ఆ విషయంలో శ్రద్ధ చూపరు. People will avoid you. ప్రజలు నిన్ను తప్పించుకుంటారు, నీ Ah. దగ్గర నుంచి తప్పించుకుంటారు. Sometimes, in other words, almost you are an excommunicated personality in that class. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ తరగతిలో నుంచి నువ్వు వెలివేయబడినటువంటి వాడుగా నువ్వు ఉంటావు. If you talk about cricket, నువ్వు క్రికెట్ if గురించి you talk మాట్లాడితే, about sports, ఈ క్రీడల గురించి if you మాట్లాడితే, talk about the worldly politics, ఈ లోక సంబంధమైన రాజకీయాల if you గురించి talk మాట్లాడితే, about movies, ఈ సినిమాల గురించి oh, మాట్లాడితే a big group will gather around you. వెంటనే ఒక పెద్ద గుంపు నీ చుట్టూ But when ఏర్పడతారు. you talk about Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు మాట్లాడడం when you talk ప్రారంభిస్తే, about the eternal things, how to go to heaven, పరలోకపు సంగతులు, నిత్యమైన సంగతులు, ఏ విధంగా పరలోకానికి వెళ్ళాలనే సంగతులు మాట్లాడితే they will avoid you. వాళ్ళు నిన్ను తప్పించుకు తిరుగుతారు. నిన్ను తప్పించుకొని తిరుగుతారు. Not only that, అంత మాత్రమే they will కాదు, try to deride you. వాళ్ళు నిన్ను హేళన చేస్తారు. హేళన చేస్తారు. They will crack jokes on you. నీ మీదనే వాళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. And when you see such a situation, అటువంటి పరిస్థితి నువ్వు చూస్తే surely there will be a discouragement. నిస్సందేహంగా నీలో నిరుత్సాహం What వస్తుంది. mistake I have committed? నేను ఏం తప్పిదం I చేశాను? am telling them good things only. నేను మంచి విషయాలే వారికి Why they are చెప్తున్నాను. avoiding me? ఎందుకు నన్ను తప్పించుకు Why తిరుగుతున్నారు? nobody is befriending with me? ఎవరు నాతో స్నేహంగా ఉండట్లేరు? Why they are cracking jokes on me? ఎందుకు నా మీదనే వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉన్నారు? To encourage you. నిన్ను ప్రోత్సహించడం కొరకు. Remember, Paul is writing, it is like a running race. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు కదా, ఇది ఒక పరుగు పందెం లాంటిది. Today also you are facing the same thing. ఈ దినాన కూడా నువ్వు అటువంటి సంగతిని ఎదుర్కొంటూ ఉండొచ్చు. Then what are the qualities you need to lead a victorious Christian life when you are facing this situation? That is the question. ఈ దినాన అటువంటి పరిస్థితిని నువ్వు ఎదుర్కొంటూ ఉండేటప్పుడు ఒక విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించడానికి నువ్వు ఎటువంటి నియమాలు పాటించాలి, అది ప్రశ్న. In a simple way, ఒక సరళమైన విధానంలో we are going to see మనం చూడబోతున్నాం. and what are the qualities that are needed and what are the qualities Paul is explaining in this chapter. అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలో ఏ లక్షణాలు ఏ సుగుణాలు ఉండాలని చెప్పి ఆయన రాస్తున్నాడు. మనం కూడా ఎటువంటివి కలిగి ఉండాలనే సంగతులు In a race. ఈ పరుగు పందెంలో So what are needed? ఏమి If you అవసరమైనటువంటి, want to be victorious over this situation, ఈ పరిస్థితుల్లో నువ్వు విజయవంతంగా నువ్వు ఉండాలి అంటే about 3 important things I want to bring before you from these 2 verses. ఈ 2 వచనాల్లో నుంచి 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతుల్ని మీ ఎదుటికి నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. Yeah, we can give so many messages on this and we have heard also so many messages. మనం దీని నుంచి చాలా వర్తమానాలు ఇవ్వచ్చు, ఇదివరకే చాలా వర్తమానాలు కూడా దీని నుంచి మనం వినుండొచ్చు. But at this time, ఈ సమయంలో we are going to see 3 important and very simple things how we can have victory if you are in such a situation. ఒకవేళ నీవు అటువంటి పరిస్థితుల్లో ఉంటే చాలా సులువైనటువంటివి, అతి సరళమైనటువంటివి 3 విషయాలు ఉన్నాయి. Number 1, మొట్టమొదటిది faith. విశ్వాసము. That is very important. అది చాలా That is ప్రాముఖ్యమైనది. what Paul is writing here. అదే అపోస్తలుడైన పౌలు ఇక్కడ రాస్తున్నాడు. And secondly, రెండవది freedom. స్వేచ్ఛ. You must deliver yourself from so many other entanglements. నీకున్నటువంటి అటువంటి బంధకాల్లో నుంచి నీవు విడుదల పొంది స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలి. First is faith. మొట్టమొదటిదేమో విశ్వాసం, Second is freedom. రెండోది చూస్తే స్వేచ్ఛ, And the third is మూడవది focus. నీ గురి.
దృష్టి. These three are very important if you want to lead a victorious Christian life, if you are in this situation. నీవు ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలంటే ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి నియమాలు. I do not know whether I can complete these three things in this session. ఈ సెషన్లో ఈ సమయం నాకు ఇవ్వబడిన సమయంలో ఈ 3 విషయాలు నేను పూర్తి చేయగలను లేదో But నాకు as the తెలియదు. Lord leads, we go forward. ప్రభు మనకు అనుమతించిన కొలది ముందుకు కొనసాగదాం. What is the first thing? ఏంటి ఆ మొదటి We సంగతి? must have faith. మనము విశ్వాసం కలిగి ఉండాలి. Here Paul is saying to us who are in the race, ఎవరైతే ఆ పరుగు పందెంలో ఉన్నారో వారితో పౌలు చెప్తూ ఉన్నాడు, we are compassed with so many cloud of witnesses. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున. Who are those witnesses? ఎవరు ఆ యొక్క సాక్షులు? Who are they? ఎవరు ఆ సాక్షి సమూహం? Yes, all of their names are written in the earlier chapter. అందరి పేర్లు దీని ముందు అధ్యాయంలో రాయబడినాయి. He may not be writing all the names of the Old Testament heroes, పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస వీరుల పేర్లన్నీ రాయలేకపోయి ఉండొచ్చు. but అయితే for our encouragement, few names are recorded there. మన ప్రోత్సాహం కొరకు కొన్ని పేర్లు అక్కడ రాయబడ్డాయి. And because the 12th chapter is in continuation of the 11th chapter, 12వ అధ్యాయం 11వ అధ్యాయంకి పొడిగింపది. so many cloud of witnesses are there. అక్కడ చూస్తే గొప్ప సాక్షి సమూహం అక్కడ ఉంది. And మేఘం. who are these people? ఎవరా ప్రజలు? Right from Abel, Paul is writing, ఇక్కడ చూస్తే పౌలు రాస్తూ ఉన్నాడు కదా ఏబేల్ నుంచి. and he wrote about Enoch. ఆయన హానోక్ గురించి రాస్తాడు. He wrote about Noah, నోవా గురించి రాస్తాడు. Abraham, Isaac, Jacob and Joseph. ఇక్కడ చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు గురించి. And he wrote about Moses. మోషే గురించి రాస్తాడు. In between he wrote about Sarah, Amram and Jochebed. ఇక్కడ చూసి ఈ మధ్యలో చూస్తే షారా, అమ్రాము, జకోబేతు వీరి గురించి రాస్తాడు. And like that about so many heroes of faith, and we can say the women of great faith. ఇక్కడ చూసినట్లయితే అనేక విశ్వాస వీరులు అదే విధంగా స్త్రీల గురించి కూడా రాస్తారు. Who are these people? ఎవరా ప్రజలు? Oh, they are heroes of faith who came before us to this arena, that is, or to the earth. వాళ్ళు మనకంటే ముందు ఈ భూమి మీదకి వచ్చినటువంటి విశ్వాస వీరులు వాళ్ళు. They also faced similar troubles. వారు కూడా అదే రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న వారే. But what is the result? అంటే దాని ప్రతిఫలం ఏంటి? They ran the race. వారు పరుగు పందెంలో They పరిగెత్తారు. finished their course. వారు పరుగు పందెాన్ని కడముట్టించారు. And now they finished their course successfully. వారు విజయవంతంగా వారి యొక్క పరుగుని తుదముట్టించారు వాళ్ళు. Now Paul is taking those lives as examples for us so that we may derive some principles out of their lives for our onward journey. ఆయన ఏం చేస్తున్నాడంటే వారి యొక్క జీవితాల్ని మనకు మాదిరిగా తీసుకొని మన జీవితంలో ముందుకు కొనసాగడానికి మనకు మేలుకరంగా ఉండేటట్టు కొన్ని నియమాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు పౌలు. We cannot meditate the lives of all those people. ఈ ప్రజలందరి జీవితాల గురించి మనం ధ్యానం చేయలేము. We cannot meditate even the life of even a single person also now. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి జీవితం గురించి కూడా మనం ధ్యానం చేయలేము ఇప్పుడు. But అయితే they are all the examples for our victorious running. వారు మనము విజయవంతంగా పరిగెత్తడానికి వారు మనకు మాదిరిలుగా ఉన్నారు. Why Paul is writing about them? ఎందుకు పౌలు రాస్తున్నాడు వారి గురించి? One thing we have to understand. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. We are all the creatures of inspiration. మనము సృష్టించ పురుకొల్పబడినటువంటి పురుకొల్పుతో ముందుకు సాగేటువంటి జీవులు మనం. పురుకొల్పుతో ముందుకు సాగేటటువంటి జీవులం మనం. We are all creatures of inspiration. మనము ఆ పురుకొల్పుతో ముందుకు సాగేటటువంటి జీవులం మనం. What does it mean? దాని అర్థం ఏంటి? When somebody is successful, ఎవరైనా ఒకరు విజయం సాధిస్తే his life will become an inspiration to us. ఆయన జీవితము నాకు ఒక పురుకొల్పు లాగా ఉంటుంది. Suppose if somebody opens a shop here, ఎవరన్నా ఇక్కడ ఒక షాప్ ఏదైనా తెరిచారనుకోండి, software shop, ఏదైనా ఒక సాఫ్ట్వేర్ షాప్ అనుకోండి, everybody is coming and purchasing so many things there. అక్కడ వచ్చి అందరూ వచ్చి అక్కడ ఏదో కొనుక్కుంటున్నారు అనుకోండి, It is so rush. చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. Then by seeing that shop, ఆ షాపును మనం చూసి I will get an inspiration. నాకు కూడా ప్రోత్సాహం What వస్తుంది. is that? ఏంటది? I also will start a shop. నేను కూడా ఇంకొక షాప్ I also will get something. నాకు కూడా ఏదో కొంత వస్తుంది. Yeah, if suppose some person got good marks by studying in one college, ఒక కళాశాలలో చదివి ఒక వ్యక్తికి మంచి మార్కులు వచ్చాయనుకోండి, and what we will do? మనం ఏం That చేస్తాం? is an inspiration to us. అది మనకి పురుకొల్పు By లాంటిది. అది hook or crook we want to get a seat in that college. ఏదో ఒక విధానంలో ఆ కాలేజీలో మనకు కూడా సీట్ వచ్చేటట్టు చూసుకుంటాం. Suppose ఒకవేళ somebody applied some cream on his face or her face is glowing so glittering. ఎవరైనా ఏదైనా ఒక క్రీమ్ని ఆమె కానీ ఆ సహోదరుడు కానీ మొహానికి పూసుకుంటే చాలా వెలుగుతూ మెరిసిపోతూ ఉండింది అనుకోండి, Then we will go, we will see once or twice. ఒకసారి 2 సార్లు మనం వెళ్ళి చూస్తాం. Then we will ask, మనం అడుగుతాం, ఎక్కడ కొన్నావు? ఎక్కడ కొన్నావు? Which cream it is? ఏం క్రీమ్ అది? Why?
ఎందుకు? We are so inspired by that face. ఆ మొహాన్ని చూసి మనం కూడా ఎంతో పొరికొలు I పొందుతాం మనం. we are the creatures of inspiration. That is, by seeing others, we want to emulate. We want to copy some qualities. అంటే వేరే వాళ్ళని చూసి వారికి ఉండేటటువంటి గుణ లక్షణాలని మనం కూడా కలిగి ఉండాలని చెప్పి వారిని చూసి నేర్చుకోవాలనుకుంటాం. Somebody is playing the keyboard. ఎవరన్నా ఒకవేళ ఈ కీబోర్డ్ ని ప్లే చేస్తూ And ఉంటే everybody is looking at him. ఆయన్నే చూస్తూ ఉంటారు అందరూ. I too learn keyboard from tomorrow. రేపటి నుంచి నేను కూడా కీబోర్డ్ Because నేర్చుకోవాలనుకుంటాను. everybody must look at me. అందరూ నన్నే చూడాలా. Yeah, see, that is an inspiration. అది ఆ విధంగా పురికొల్పు Yeah, for good, ప్రోత్సహించబడి let us talk about good things. మంచి విషయాల గురించి ఆ విధంగా అనుకుందాం. So we are the creatures of inspiration. We will be inspired to do something when others are successful by doing the same thing. అదే విషయాల్ని వేరే వాళ్ళు చేసి విజయవంతంగా వాళ్ళు ముగించినప్పుడు వారిని చూసి అదే విషయాలు మనం కూడా నేర్చుకొని పురికొల్పబడి ఆ విధంగా చేయాలనుకోవడం. Not only that, అంత మాత్రమే when కాదు, we are doing something ఆ విధంగా మనం ఏదో ఒకటి చేస్తుంటే and we need encouragement also while doing things. ఆ సంగతులు మనం చేస్తూ ఉండేటప్పుడు మనకి ప్రోత్సాహం కూడా అవసరం. Suppose somebody is singing ఎవరన్నా పాటలు పాడుతున్నారనుకోండి, and he sings and he goes away. ఆయన పాటలు పాడతారు, వెళ్ళిపోతారు. But if somebody pats on him, oh, wonderfully you have sung. What an encouragement it is. అయితే ఎవరన్నా ఒకరు వచ్చి భుజం తట్టి చాలా చక్కగా పాడావు సహోదరుడు సహోదరుని అంటే ఎంత గొప్ప ప్రోత్సాహం కదా. ఆ సంతోషంతో, ఆ సంతోషం, with that joy, ఆ సంతోషం, ఆనందంతో ఇంటికెళ్ళి నిద్రపోడు కదా. ఇంటికి వెళ్ళి ఇంక నిద్రవారు. ఓ రాత్రంతా పాటలే, రాత్రంతా పాటలే పాటలు, సింగింగ్. రాత్రంతా పాటలే పాటలు. Why you are singing like this? ఎందుకు ఈ విధంగా పాడుతున్నావు అంటే, that Anna appreciated me. ఆ అన్న నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు, ప్రోత్సహించాడు నన్ను. Yeah, we need encouragement. మనకు అటువంటి ప్రోత్సాహం అవసరం. In government offices, ప్రభుత్వ I కార్యాలయాల్లో, worked in a government office. నేను కూడా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశాను. When my subordinate does something good, నా కింద పనిచేసేటటువంటి వాళ్ళు ఏదన్నా ఒక మంచి చేస్తే, yes, you have done very well. నువ్వు చాలా చక్కగా చేసావంటే, When I appreciate that person, he will do more work. నేను ఆ విధంగా ఆయన్ని మెచ్చుకుంటే ఇంకా ఎక్కువ పని చేస్తాడు So ఆయన. we are the creatures of inspiration and we need encouragement while doing things. ఈ సంగతులు మనం చేసేటప్పుడు మనల్ని కూడా ఎవరైనా ప్రోత్సహించాలని, మనం చేసింది ఒకరు మెచ్చుకోవాలని మనం కూడా అనుకునేవాళ్ళం. Today, hear what Paul is writing. ఈ దినాన పౌలు ఏం రాస్తున్నాడు? Our inspiration is the victorious people who lived in the past. మనకంటే ముందు గతంలో జీవించినటువంటి విజయవంతమైనటువంటి వ్యక్తులు వాళ్ళే మనకి ప్రోత్సాహం. They are the witnesses about whom Paul is writing. వారి గురించే ఆయన సాక్షులు అని చెప్పి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. They are not simply watching us. ఏదో వారు మనల్ని చూడడం మాత్రమే కాదు. No, when we are disappointed, మనం ఎప్పుడైతే నిరుత్సాహంలో ఉంటామో, for example, you are having a large family. నీకు చాలా పెద్ద కుటుంబం ఉందనుకో, You are so disappointed. నువ్వు చాలా నిరుత్సాహంలో How ఉంటావు. to feed them? ఏ విధంగా వీరిని నేను I am పోషించాలి? the only earning member. నీ కుటుంబంలో నేను ఒక్కడే Oh, సంపాదించేవాడిని. 4 children are there. నలుగురు పిల్లలు Wife ఉన్నారు, is there. భార్య ఉంది, Parents are there. తల్లిదండ్రులు ఉన్నారు. What to do? ఇప్పుడు ఏం చేయాలి? Then immediately who will come into the picture? ఎవరు వస్తారు ఇప్పుడు వెంటనే వారి మనసులోకి? Jacob will come. యాకోబు మనసులోకి What వస్తాడు. Jacob says? యాకోబు ఏమంటాడు? Arey, you are having only 4 children. I am having 13 children. యాకోబు ఏమంటాడు అంటే, నీకు నలుగురే పిల్లలు, నాకైతే 13 మంది You పిల్లలు are అంటాడు. having only one wife. I am having 4 wives. నీకైతే ఒకటే భార్య, నాకైతే నలుగురు భార్యలు Arey, అంటాడు. learn from me. నా నుంచి నేర్చుకో అంటాడు I am యాకోబు. victorious. నేను విజయవంతంగా I ఉన్నాను. became the forefather of Israelites with all these difficulties. ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా ఇశ్రాయేలులకు నేను పితరుడినైనా, మూల పురుషుడినైనా. Yes, we can look at him. ఆయన వైపు మనం చూడొచ్చు. Oh, when you are suffering because of the sins of the flesh. నీ శరీరంలో ఉన్నటువంటి పాపాలను బట్టి నువ్వు బాధపడుతూ Oh, ఉంటే, suppose if you are in a very critical situation, నువ్వెంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నావు, immediately Joseph will come into picture. వెంటనే యోసేపు నీ మనసులోకి వస్తాడు. Look unto me. నా వైపు చూడు, I am all alone in Egypt. నేను ఒంటరిగా ఐగుప్తులో ఉన్నాను. And not even a single prayer partner is there. You are having the church. నీకైతే సంఘం ఉంది కానీ ఆ రోజు నాతో కలిసి ప్రార్థన చేసేదానికి ఒక్క భాగస్వామి కూడా నాకు లేరు. You are having the 66 books Bible. I am not having Bible. నీకైతే 66 పుస్తకాలు కలిగిన బైబిల్ నీకుంది, నాకైతే బైబిల్ లేదు. You are a free citizen in the country of India, but I was a slave there in Egypt. నీవైతే ఈ ఇండియాలో స్వేచ్ఛ కలిగినటువంటి పౌరుడిగా నువ్వు ఉన్నావు, నేనైతే ఐగుప్తులో బానిసని. With all these things, ఇవన్నీ ఉన్నా కూడా if I could win over the temptation, నేను ఆ శోధనల నుంచి నేను జయం పొందినప్పుడు, are you not in a better position? నువ్వు ఇంకా దానికంటే శ్రేష్టమైన స్థితిలో So then లేవా? when you think about your situation, ఇప్పుడు నీ పరిస్థితి గురించి నువ్వు ఆలోచిస్తావు. oh Joseph, ఓ యోసేపు, truly you are a victorious man. నిస్సందేహంగా నువ్వు You are my విజయవంతమైనటువంటి వ్యక్తి.
inspiration. నీవే నాకు ప్రోత్సాహం. Oh, war after war if you are facing. నీవు యుద్ధం వెంబడి యుద్ధం నువ్వు ఎదుర్కొంటూ ఉంటే, పోరాటం వెంబడి పోరాటం. Joshua is a wonderful inspiration. ఇక్కడ చూస్తే యెహోషువ మనకి గొప్ప మాదిరి. Wherever he went, ఎక్కడికి వెళ్ళినా ఆయన he was victorious. ఆయన విజయవంతమైన He won the వ్యక్తి. land of Canaan. ఆ కానాను దేశాన్ని జయించడం He has కొరకు distributed the whole land of Canaan to all the tribes. ఆ కానాను దేశాన్ని అన్ని తెగలకి వారికి విభాగించాడు. Suppose ఒకవేళ if God asked you to sacrifice something, దేవుడు ఒకవేళ ఏదైనా నిన్ను సమర్పించమని కోరాడు అనుకోండి, అర్పించుకోమని, leave your job, నీ ఉద్యోగాన్ని leave వదిలేయమంటే, your property, నీ ఆస్తిని విడిచిపెట్టమన్నాడు then there అనుకోండి, will be a big battle in your heart. నీ హృదయంలో గొప్ప పోరాటం ఉంటుంది. With much difficulty I got this job. ఎంతో కష్టపడి నాకు ఈ ఉద్యోగం Now వచ్చింది, God is asking me to leave. ఇప్పుడేమో దేవుడు ఈ ఉద్యోగాన్ని వదిలేయమంటున్నాడు, What to do? ఇప్పుడు ఏం చేయాలి? Then what? When you pray, నువ్వు ప్రార్థన who చేసినప్పుడు will stand before you? నీ ముందు ఎవరు నిలబడతారు? Who will stand before you? ఎవరు నిలబడతారు? Abraham will come. అబ్రహాం వస్తాడు. I left my people. నా ప్రజలను నేను I విడిచిపెట్టాను, left my property. నా ఆస్తినంతా I విడిచిపెట్టాను, left my family members. నా బంధుమిత్రులను I left విడిచిపెట్టాను, my nation. నా దేశాన్ని Oh విడిచిపెట్టాను. my son, oh my daughter, you see, has at any time, at any point of time, has God left me? నా కుమారుడా కుమార్తె ఏ సమయంలో ఏ సందర్భంలో అయినా దేవుడు నన్ను విడిచిపెట్టాడా? Abraham will come into the picture. అబ్రహాము నీ మనసులోకి వస్తాడు వెంటనే. Oh, this is the reason why. ఇందుకే When people are persecuting you, ఒకవేళ ప్రజలు నిన్ను హింస పెడుతూ when ఉంటే, you are beaten for the sake of the gospel, సువార్త కొరకు నీవు కొట్టబడుతూ ఉంటే, then immediately question will come. వెంటనే నీకు ప్రశ్న Arey, వస్తుంది, what a suffering! ఏంటి ఈ శ్రమ? Why should I suffer like this? ఎందుకు నేను ఈ విధంగా బాధపడాలి? Oh, when you are having that, నీకు అది మనసులో ఉన్నప్పుడు then who will come before you? నీ మనసులోకి ఎవరు వస్తారు చెప్పండి? Abel will come. ఏబేలు వస్తాడు. My son, నా కుమారుడు, my daughter, నా కుమార్తె, you are beaten, but I was killed. నువ్వైతే కొట్టబడుతున్నావు, నేనైతే చంపబడ్డాను తెలుసా? What an inspiration we will get. ఎంతటి గొప్ప ప్రోత్సాహం మనకు Oh Lord, కలుగుతుంది కదా? forgive me. ఓ ప్రభువా నన్ను I క్షమించు, murmured. నేను సనిగాను, I grumbled. నేను నీ ఎదుట సనిగాను Arey, ప్రభువా. what a wonderful man of God Abel is. ఎంతటి గొప్ప దైవజనుడు ఆయన He హేబేలు. gave his life. Now somebody is beating me. I am so worried. He died. He gave his life. ఆయన మరణించాడు, ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు ప్రభువా, ఇక్కడైతే నన్ను కొడుతున్న దానికే నేను సనుగుతున్నాను. They are the witnesses. వారు సాక్షులు. So when you are running the race in the stadium, నీవు ఆ స్టేడియంలో పరుగు పందెంలో the పరిగెత్తున్నప్పుడు, stadium is the whole world. ఆ స్టేడియం అంటే సర్వలోకమే. When you are running your race in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పరిగెత్తున్నప్పుడు on the gallery, ఆ గ్యాలరీలో చుట్టూ చూస్తే who are sitting? ఎవరెవరు కూర్చోంటారు? Abel is sitting. ఏబేలు కూర్చోంటాడు, Abraham is sitting. అబ్రాహాము కూర్చోంటాడు, Enoch is sitting. హానోకు కూర్చోంటాడు. Sometimes what will happen? కొన్ని సందర్భాల్లో ఏం I జరుగుతుంది? came for the ministry 10 years back. నేను 10 సంవత్సరాల క్రితం పరిచర్యకు వచ్చాను, Not even one person is saved, though I am preaching the word of God day and night. నేను దివారాత్రులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నా, కనీసం ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. Then who will come? అప్పుడు నీ మనసులోకి ఎవరు వస్తారు? Noah. నోవా వస్తాడు. My son, you are 10 years, I want more than 100 years. ఓ నా కుమారుడు, నువ్వైతే 10 సంవత్సరాలు, నేనైతే 100 సంవత్సరాల కంటే ఎక్కువగా. Do your job. నీ పని నువ్వు చెయ్యి, Don't get discouraged. నువ్వు నిరుత్సాహపడద్దు. These heroes of faith, they are encompassing us as cloud of witnesses. ఆ విశ్వాస వీరులు గొప్ప సాక్షి సమూహం వలె మనల్ని ఆవరించి ఉన్నారు. So dear ones, whatever problem you are facing in your life, ప్రేమైనటువంటి వారలారా, మీ జీవితంలో మీరు ఏ సమస్య if you ఎదుర్కొంటున్నా are సరే, a true child of God, నీవు నిజమైనటువంటి దేవుని బిడ్డ అయితే చాలు, undoubtedly you will be surrounded by problems. నీవు నిస్సందేహంగా నీ చుట్టూ సమస్యల వలయం But నీకుంటుంది. we are not helpless. అయితే మనము నిస్సహాయం కాదు. Why? ఎందుకో There తెలుసా? are so many cloud of witnesses to encourage us, to inspire us. అందుకే మనకి చుట్టూ గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనకుండి ఆవరించి వారు మనల్ని ప్రోత్సహిస్తూ So ముందుకు that we may నడిపిస్తున్నారు. not stop running the race in the middle. అంటే ఆ పరుగు పందాన్ని మధ్యలోనే మనం ఆపివేయకుండా ఉండేటట్లు. What type of witnesses are they? ఎటువంటి వారు సాక్షులు? I do not know whether you have gone to any stadium or not during any sport. మీరు ఏదన్నా ఒక స్టేడియం, Let us say cricket only, the famous one. మనకందరికి బాగా పరిచయమైనటువంటి క్రికెట్ స్టేడియం అనుకోండి. Suppose I too have never gone. నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, But I have seen in the TV some time back. నేను చాలా కాలం క్రితం టీవీలో చూశాను. In the stadium, ఆ స్టేడియంలో in the audience, ఆ ప్రేక్షకులు కూర్చునే స్థలంలో 2 kinds of audience will be there. 2 రకాలైనటువంటి ప్రేక్షకులు ఉంటారు. One is, ఒక తరగతి they never played cricket but they enjoy cricket. వాళ్ళు They are ఎప్పుడు not, players. వారు ఎప్పుడు వాళ్ళ క్రికెట్ ఆడలేదు, కానీ క్రికెట్ ని చూసి వాళ్ళు They సంతోషిస్తుంటారు. know about cricket but they do not know how to play. వాళ్ళ క్రికెట్ అంటే తెలుసు, కానీ ఏ విధంగా వాళ్ళు ఆడాలో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు Many ఆడలేదు people వాళ్ళు. will be there like that. ఆ విధంగా చాలా మంది ఉంటారు. The whole stadium will be full of, the gallery full of such people.
ఆ స్టేడియంలో ఉండేటటువంటి ఆ గ్యాలరీలో చాలా మందితో ఇటువంటిది ప్రజలతో నింపబడి If ఉంటుంది. you go and interview them, వారిని వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ చేసి have you అడిగితే, ever played cricket? నువ్వు ఎప్పుడైనా క్రికెట్ ఆడావంటే Never, never. నేను ఎప్పుడు But he ఆడలేదు. likes cricket. అయితే ఆయన క్రికెట్ అంటే ఇష్టమే. In our Telugu, మన తెలుగులో cricket అంటే చెవు కోసుకుంటాడు. క్రికెట్ అంటే చెవు కోసుకుంటారు. So much desire. చాలా చాలా ఆసక్తి. And some other people will be there, the second category. రెండో రకానికి చెందినటువంటి ప్రజలు ఉంటారు. They will be sitting in the box. వాళ్ళు ఆ బాక్స్ అంటే ఇంకొక ప్రత్యేకమైన నిర్దిష్టమైన స్థలంలో కూర్చుంటారు. Who are they? ఎవరు తెలుసా వాళ్ళు? They are the ex-players. వాళ్ళు గతంలో ఆడినటువంటి The క్రీడాకారులు వాళ్ళు. commentators. వాళ్ళు The కామెంటేటర్స్. commentators also played earlier. కామెంటేటర్స్ కూడా వాళ్ళు ఇంతకు ముందు క్రికెట్ ఆడిన వాళ్ళే, Some of the ఆటగాళ్లే వాళ్ళు. ex-team members will be there. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ జట్టులో సభ్యులే వాళ్ళు. They know how to play. ఏ విధంగా ఆడాలో వాళ్ళకి తెలుసు. When one ball is coming, how to bat it. When it is batted, how to catch it. ఒక బాల్ వస్తుంటే దాన్ని ఏ విధంగా కొట్టాలి, ఒకవేళ బాల్ని ఆ విధంగా కొట్టినప్పుడు ఏ విధంగా క్యాచ్ పట్టాలి, అవన్నీ వాళ్ళకి తెలుసు. Earlier experts will be sitting. అక్కడ చూస్తే గతంలో అనుభవం కలిగినటువంటి అనుభవజ్ఞులు కూర్చుంటారు. Many people, చాలా మంది they never handled the bat. వాళ్ళు ఎప్పుడు బ్యాట్ కూడా పట్టుకోలేదు. But few people, కొంతమంది and they know how to play, how to be successful. They are ex-heroes of that game. ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఆ యొక్క ఆటల్లో వాళ్ళు నిష్ణాతులు, గతంలో ఆడినటువంటి వాళ్ళు, గతంలో విజయం సాధించిన వాళ్ళు. Oh, brothers and sisters. అందుకే ప్రియమైన సహోదరులారా, సహోదరీలారా, When the cricket player, when he is playing, when he is in the ground, maybe batting or fielding or wherever he is, ఒకవేళ క్రికెట్ గ్రౌండ్లో ఉండేటటువంటి బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తి కావచ్చు, ఫీల్డింగ్ చేస్తున్న వ్యక్తి కావచ్చు, బౌలింగ్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా కావచ్చు, though 30,000 people have come, ఒకవేళ 30,000 మంది వచ్చినా కూడా he will not see all the people. వాళ్ళందరిని ఆయన చూడ్డు. His eyes will be on the box only. ఆ బాక్స్ వైపే చూస్తూ ఉంటాడు ఆయన. Why? ఎందుకో తెలుసా? They will be guiding them. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వారు సూచనలు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తూ That man is coming. ఆ వ్యక్తి వస్తున్నాడు. He is a bowler. ఆయన మంచి He బౌలర్. is a spin bowler. ఆయన స్పిన్ బౌలర్. బంతిని గిరగిరా తిప్పుతూ వేస్తాడు. బంతిని గిరగిరా తిప్పుతూ వేస్తాడు. నేరుగా వేయుడు. నేరుగా వేయడు. He is not a fast bowler. ఆయన ఫాస్ట్ బౌలర్ కాదు. Fast, not వేగంగా. fast. చాలా వేగంగా వేసే Fast బౌలర్ కాదు. bowler is in the gallery and fast bowler is in the field. గతంలో బౌలింగ్ వేసిన ఆయనేమో గ్యాలరీలో కూర్చున్నాడు. ఇప్పుడు వేగంగా బంతిని వేసి ఆయనేమో అక్కడ గ్రౌండ్ లో And ఉన్నాడు. this man is a spin bowler. ఈ వ్యక్తి ఏమో గిరగిరా బంతిని తిప్పేసి ఆయన. You cannot bat as you are batting when a fast bowler is batting. అంటే వేగంగా బంతి వచ్చినప్పుడు కొట్టేటటువంటి విధానంలో నువ్వు కొట్టలేవు ఇప్పుడు. And you have to change your style of batting. నీ బ్యాటింగ్ శైలిని నువ్వు మార్చాలి. Who will tell? ఎవరు చెప్తారు? The ex-player will tell. గతంలో ఆడిన అనుభవం ఉన్నటువంటి ఆ The క్రీడాకారుడు expert who is చెప్తాడు. sitting in the box will tell. అక్కడ వెనకాల కూర్చున్నటువంటి ఆ వ్యక్తి చెప్తాడు. That's why the players who are on the ground, ఎవరైతే ఆ గ్రౌండ్ లో ఉన్నటువంటి క్రీడాకారులు they ఉంటారో will be looking onto the box, not all this gallery, so many people clapping, so many people whistling. They will not see all these people. అయితే ఆ బాక్స్ లో ఉండేటటువంటి వ్యక్తుల మీదే వాళ్ళు దృష్టి పెడతారు. కానీ చాలా మంది ఉంటారు, వాళ్ళేమో విజిల్ వేస్తుంటారు, చాలా మంది చప్పట్లు కొడుతుంటారు, వాళ్ళ వైపు చూడరు. If they look onto these whistles and these claps, they also leave the bat. They will be out and they have to sit with them. ఒకవేళ వీళ్ళు కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు, వీళ్ళు వేసే వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు కూడా అవుట్ అయిపోతారు. బ్యాట్ అక్కడ పెడేసి బాల్ రావాలి. వచ్చి సప్పట్లను వికెట్ తో కొడద్ది, ఇది బ్యాట్ వచ్చుకొని పోవాలి. ఆ బాల్ వచ్చి వికెట్లు తగులుతుంది. So తర్వాత he ఈయన will bat not ఆడాలి. look onto them. వారి వైపు చూడ్డా ఆయన. So that's why Paul is bringing in chapter 11 those people who are sitting in the expert box. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు 11వ అధ్యాయంలో ఉండేటటువంటి ఆ నిపుణులైనటువంటి వారు ఆ బాక్స్ లో కూర్చున్నటువంటి వారిని తెలియజేస్తున్నాడు. They are not only seeing how we are running. ఏ విధంగా మనం పరిగెత్తున్నాం అనేది చూడడం మాత్రమే All the కాకుండా other వాళ్ళు 30,000 people, they will be seeing how you are playing. ఏ విధంగా ఆడుతున్నాం అనేది మిగతా 30,000 మంది చూస్తున్నారు. But అంతే. only these 20-30 people, they will be guiding you. కేవలం 20-30 మంది మాత్రమే నీకు నడిపింపిస్తున్నారు. In the difficult times, how to take a decision. ఒక క్లిష్టమైనటువంటి సందర్భంలో ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని. So these witnesses about whom Paul is writing, ఇటువంటి సాక్ష్యం గురించి ఆయన రాస్తున్నాడు పౌలు. they are not simply spectators. They are victorious people. They can guide you. This is the cloud of witnesses. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ ఏం రాస్తున్నాడంటే వీళ్ళు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, గతంలో ఆ విధంగా పరుగు పందెంలో పరిగెత్తి వాళ్ళు విజయం సాధించినటువంటి విశ్వాస వీరులని గురించి రాస్తున్నాడు. They are not only onlookers, but they are a standard examples. వాళ్ళు ఏదో కేవలం చూసేటటువంటి వారు మాత్రమే కాకుండా వాళ్ళు ఒక మాదిరులు వాళ్ళు. Because they proved in their life that the life of faith is the only way to live.
వారు జీవితంలో ఏమని వాళ్ళు రుజువు చేశారంటే విశ్వాస జీవితమే జీవించేటటువంటి జీవితం అనేటటువంటిది రుజువు చేశారు. And what they are telling to us? ఇప్పుడు వారు మనతో ఏం My చెప్తున్నారు? son, you are in a trouble. ఓ నా కుమారుడా నువ్వు సమస్యలో My ఉన్నావు. daughter, you are in a trouble. ఓ నా కుమార్తె నువ్వు సమస్యలో ఉన్నావు. Yes, I was also like that. నేను కూడా ఆ విధంగా ఉన్నాను. God is not changed. దేవుడు మారలేదు. Hebrews 13:8. హెబ్రీ 13:8లో Yes, the రాయబడింది. Lord is same yesterday, today and forever. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. So he will be encouraging us. ఆయన మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. Oh, brothers and sisters. అందుకే సహోదరులారా The people సహోదరులారా in Hebrews chapter 11, they are encouragers. They are just not onlookers, but they are examples. They are encouragers. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు కేవలం వాళ్ళు చూసేటటువంటి ప్రేక్షకులు మాత్రమే కాదు, వాళ్ళు మనల్ని ప్రోత్సహించేటటువంటి విశ్వాస వీరులు. వాళ్ళు What type of people are they? ఎటువంటి తరగతి చెందిన ప్రజలు They వాళ్ళు? are heroes of faith. వాళ్ళు విశ్వాస వీరులు. That's why to run your race, అందుకే నీ పరుగు పందాన్ని నువ్వు you పరిగెత్తు. started your Christian life. నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు So ప్రారంభించావు. many hindrances are there. ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, So many hurdles are there. ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. And so many huts are there on the way. నువ్వు వెళ్ళేటటువంటి మార్గంలో నిన్ను ఆపేటటువంటి ఎన్నో ఉన్నాయి. So many huts, గాయాలు చేసేవాళ్ళు. నిన్ను ఇబ్బందులు పెట్టేవాళ్ళు, ఎన్నో గాయాలు చేసేవాళ్ళు ఉన్నారు. In the midst of all these things, వీటన్నిటి మధ్యలో కూడా when you look unto him, నీవు ఆయన వైపు when చూసినప్పుడు, you look unto these people, ఆ ప్రజల వైపు నీవు what an చూసినప్పుడు inspiration, what an encouragement. ఎంతటి గొప్ప ప్రోత్సాహం, ఎంతటి పురికొల్పు కదా. That's why అందుకే the first thing that is needed in your race is faith. నీ పరుగు పందెంలో మొట్టమొదటిది నీకు అవసరమైంది విశ్వాసము. To enter the race you need faith. నీవు ఆ పరుగు పందెంలో ప్రవేశించేదానికి నీకు విశ్వాసం కావాలి. To endure the race you need faith. ఆ విశ్వాసాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉండడానికి నీకు ఆ పరుగు పందెంని To be కొనసాగిస్తూ effective in your race you need faith. ఆ పరుగు పందెంలో నువ్వు చాలా చురుగ్గా చక్కగా పరిగెత్తడానికి నీకు విశ్వాసం కావాలి. Because ఎందుకంటే our Christian running starts by keeping our faith in the finished work of Lord Jesus Christ at the cross. యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలువలో ముగించినటువంటి ఆ పని ద్వారా మన విశ్వాసం అనేది ఆరంభమైంది. So what does it mean? దాని అర్థం ఏంటి? The starting point of our race is the cross of Christ. అంటే మన పరుగు పందెం ప్రారంభం ఎక్కడంటే ఆ శిలువ దగ్గరే. Without coming to the cross you are not in the race, remember that. నీవు శిలువ దగ్గరికి రాకుండా ఉంటే నువ్వు పరుగు పందెంలో లేవు, గుర్తుపెట్టుకో. Some people they also will join the running in the middle only to deceive you and to discourage you. కొంతమంది పరుగు పందెం మధ్యలో వచ్చి నీతో పాటు చేరుతారు. వాళ్ళు నిన్ను నిరుత్సాహపరచడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. Yeah, they are fakes in the race. వాళ్ళు ఆ నకిలీగా ఆ విధంగా పరిగెత్తారు ఆ పరుగు They పందెంలో. are not in the race. వాళ్ళు నిజానికైతే ఆ పరుగు పందెంలో లేరు. Some of the nominal people, కొంతమంది నామకార్థమైన they ప్రజలు never came to the cross in their life. వారి జీవితంలో ఎప్పుడు కూడా సిలువ దగ్గరికి రానే I రాలేదు. also know about Christ. మాకు కూడా యేసు ప్రభు గురించి తెలుసు. And I also attend the church. నేను కూడా సంఘానికి క్రమంగా I హాజరవుతాను. am also having a Bible. నాకు కూడా బైబిల్ ఉంది. And actually he is not in the race. ఆయన నిజానికి చూస్తే ఆ పరుగు పందెంలో లేడు. But sometimes by hearing those words, we will be making friendship with those people. కొన్ని సందర్భాల్లో ఇటువంటి మాటలు విని వారితో మనం స్నేహం Then చేస్తాం. what will happen? తర్వాత ఏం జరుగుతుంది? Instead of they becoming an encouragement to you, they will draw you away from the race. వారు మనకి ప్రోత్సాహంగా ఉండడానికి బదులు వాళ్ళు మనం పరుగు పందెం నుంచి దూరంగా వెనక్కి How లాగేస్తారు. many beautiful Christian young boys, Christian young girls, they left their race, they left their track because of these fake runners. ఇటువంటి నకిలీగా పరిగెత్తేటటువంటి ఈ పరుగు పందెంలో ఉండేటటువంటి వారిని బట్టి ఎంతో చక్కని సౌందర్యవంతమైనటువంటి సహోదరులు, క్రైస్తవ సహోదరులు, చక్కటి సహోదరులు సహోదరులు వారి యొక్క పరుగు పందెం నుంచి వైదొలిగిపోయారు. They thought that they are also in the race and they made friendships with them. వారు ఏమనుకున్నారంటే వారు కూడా పరుగు పందెంలో ఉన్నారని వారితో స్నేహం చేశారు. But ultimately they came to know that they are not at all in their life, they never come to the cross. వారి జీవితంలో వారు ఎప్పుడు సిలువ దగ్గరికి రాలేదనేటటువంటి సంగతిని తర్వాత The తెలుసుకున్నారు. starting point in your Christian race is the cross of Christ. If you have not come to the cross of Christ in your life, remember you are not in the race. Hebrews 11 will be of no use to you. ఇక్కడ ప్రతి క్రైస్తవుడికి ఈ పరుగు పందెం ప్రారంభం ఎక్కడంటే సిలువ దగ్గరనే. ఒకవేళ సిలువ దగ్గరికి రాకుండా పోయినట్లయితే ఈ హెబ్రీయులకు రాసినటువంటి 11వ అధ్యాయం నీ జీవితంలో నీకు అది ఉపయోగం లేదు. So to enter into the race, నీవు ఆ పరుగు పందెంలో ప్రవేశించాలంటే faith is needed. విశ్వాసం అవసరం. Why I am telling? ఎందుకు ఈ విషయం To come to చెప్తున్నాను? the cross you need faith. ఈ సిలువ దగ్గరికి రావాలంటే నీకు విశ్వాసం ఉండాలి. That is salvation. అది రక్షణ. Faith విశ్వాసము plus grace, దేవుని కృప, the result is salvation. ఈ రెండింటిని కలిపితే రక్షణ వస్తుంది. Hey, that is what Ephesians 2:8 says. ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అదే రాయబడింది. Faith on the finished work of Lord Jesus Christ on the cross from your side.
యేసుక్రీస్తు ప్రభు ఇదివరకే ఆ శిలువలో ముగించినటువంటి ఆ కార్యాన్ని బట్టి నీ యొక్క హృదయంలో నీ వైపు నుంచి విశ్వాసం రావాలి. And to that God will add his grace. తర్వాత దానికి యేసుక్రీస్తు ప్రభు తన కృపని జత చేస్తాడు. And when this faith and grace will meet, the result is you are saved, salvation. ఈ విశ్వాసము కృప ఈ రెండు మిళితమైతే రక్షణ నీకు వస్తది. From this we can understand, దీని నుంచి మనం అర్థం to చేసుకోవచ్చు, enter into the race, there must be faith in your life. నీవు ఆ పరుగు పందెంలో ప్రవేశించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. And the second thing, రెండో సంగతి, you have to endure the race also. In other words, to go forward in the race, facing all these difficulties, you must have faith. ఈ అడ్డంకులన్నింటినీ ఎదుర్కొంటూ ఈ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తు ఉండాలంటే నీకు విశ్వాసం అవసరము. I told you already, నేను ఇదివరకే చెప్పాను, as you are running the race, నీవు పరుగు పందాన్ని పరిగెత్తూ ఉండగా the race of your Christian life, నీ క్రైస్తవ జీవితం అనే పరుగు పందెంలో hurdles will be there, hindrances will be there, huts will be there. ఆటంకాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, తర్వాత గాయపరిచేటటువంటి వారు ఉంటారు. Endurance is essential for the runners. ఈ పరిగెత్తేటటువంటి వారికి ఎడతెక్కకుండా కొనసాగుతూ ఉండడం అనేది అవసరము. Because in our Christian running, మన క్రైస్తవ పరుగు పందెంలో we will always run into things, into people, into various circumstances. మనము వేరు వేరు రకాలైనటువంటి పరిస్థితులు, వేరు వేరు రకాల ప్రజలు, వేరు వేరు రకాలైనటువంటి సంగతులు గుండా వెళ్తుంటాం. Yeah, some of the times the people will be a great hindrance for our onward journey. కొన్ని సందర్భాల్లో మనం ముందుకెళ్లేదానికి కొంతమంది ప్రజలు గొప్ప ఆటంకం ఉంటారు. Sad to say, చాలా విషాదం ఈ విధంగా చెప్పడం. in some of the families the wife is a great hindrance, in some of the families the husband is a great hindrance, in some of the families, rather many of the families, children are a great hindrance for the parents to go forward in their faith. ఇప్పుడు చాలా విషాదకరమైనటువంటి సంగతి ఏంటంటే, విశ్వాసాలు ముందుకు సాగడానికి కొన్ని కుటుంబాల్లో భార్య ఆటంకంగా ఉంటుంది, కొన్ని కుటుంబాల్లో భర్త ఆటంకంగా ఉంటాడు. చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఈ దిన నా తల్లిదండ్రులు విశ్వాస విషయంలో ముందుకు సాగలేకుండా పోవడానికి పిల్లలు పెద్ద అడ్డంకిగా ఉన్నారు. I know many young people, నాకు చాలా మంది యవనస్తులు they తెలుసు. thought that the other person is truly a child of God. ఆయన అనుకుంటాడు కదా వేరే వ్యక్తి నిజమైనటువంటి దేవుని బిడ్డని. Because as I told you about the fake runners, ఇప్పుడు నేను ఇదివరకే చెప్పాను కదా నకిలీ పరుగు పందెంలో పరిగెత్తే వారి గురించి. and the other lady or other boy, they will be thinking, okay, they have come to the cross, they do not know that they are fake runners. వాళ్ళు నకిలీ పరిగెత్తే వాళ్ళని వాళ్ళకి తెలియదు, నిజంగా వాళ్ళు శిలువ దగ్గరకు వచ్చారని వాళ్ళు అనుకుంటారు. And slowly the friendship will be increased, మెల్లమెల్లగా స్నేహం అనేది and అధికమవుతుంటుంది. finally it will be landing in marriage. అది చివరికి వచ్చినట్లయితే వివాహం చేసుకోవాలని And when తీర్మానానికి వస్తారు. because the fake runners also, they will run like the actual runners. నిజం నకిలీ విశ్వాసులు కూడా నిజంగా పరిగెత్తేటటువంటి పరుగు పందెంలో ఉండే వారి వల్లే ఆ విధంగా పరిగెత్తారు. But what has happened? అయితే ఏం జరిగింది? This brother or this sister is deceived. ఈ సహోదరుడు గాని ఈ సహోదరు గాని After మోసగించబడతారు. once the marriage is over, ఒకసారి వివాహం అయిపోయిన then the తర్వాత real colors will come out. అప్పుడు నిజమైన రంగులు బయటకు వస్తాయి. Then what will happen? అప్పుడు ఏం The జరుగుతుంది? friction will start. అప్పుడు ఘర్షణ The ప్రారంభమవుతుంది. very hindrance, the very hurdle is in their home only. ఇప్పుడు ఆ ప్రధానమైనటువంటి అడ్డంకి ఆటంకం ఆ కుటుంబంలో ఆ ఇంట్లోనే ఉంది. But now they cannot leave. ఇప్పుడైతే విడిచిపెట్టలేరు. And after some time, కొంత సమయం they తర్వాత will have children. వారికి పిల్లలు If పుడతారు. they won't bring them up in the ways of the Lord, దేవుని మార్గంలో వారిని తీసుకొని రాలేకుండా పెంచలేకుండా పోతే, why we are giving so much importance to Sunday school? ఎందుకు మనం సండే స్కూల్ కి చాలా ప్రాధాన్యత Why we ఇస్తున్నాం? are giving so much importance to family prayer? ఎందుకు మనం కుటుంబ ప్రార్థనకి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం? Apart from the other reasons, to groom our children in the ways of the Lord, these are very important. మన పిల్లల్ని దేవుని మార్గంలో పెంచి పెంపార చేయడానికి ఇవి దేవుని మార్గాలు, ఇవి దేవుని నియమాలు. ఇవి When these things are missing, ఇవి ఒకవేళ లేకుండా పోతే there is every possibility our children to become wayward. ఇప్పుడు మన పిల్లలు దేశదిమ్మర్లై తిరిగేదానికి ప్రతి ఆస్కారం They ఉంది. will be rebelling against us. వారు మనకు వ్యతిరేకంగా తిరుగుబాటు They will చేస్తారు. come into the ways of God. వారు దేవుని మార్గంలోనికి రారు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? Their life will become a great hindrance for our victorious living. మన విజయవంతమైనటువంటి జీవితానికి అది గొప్ప ఆటంకిగా ఉంటుంది. Though you are a true believer, నీవు నిజమైన విశ్వాసైనా, when you want to share something with other person, నువ్వు వేరే వాళ్ళతో ఏదైనా you know పంచుకోవాలనుకున్నప్పుడు what the other person will say? వేరే ఆయన ఏమంటాడు తెలుసా? Are go and tell to your children first. నువ్వు వెళ్ళి మొదట నీ పిల్లలకి చెప్పు. పోయి నీ పిల్లలకు చెప్పుకోవయ్యా. నీ పిల్లలకి చెప్పుకోవయ్యా. Why you are telling to me? నాకెందుకు చెప్తున్నావు? What a pain that is. ఎంతటి గొప్ప నొప్పి కదా. Truly you are a very good believer. నిజానికి చూస్తే నువ్వు మంచి విశ్వాసమే. Because you neglected their upbringing. వారిని పెంచడంలో నువ్వు అశ్రద్ధ వహించావు. So many times what happens is the very hurdles, forget about the hurdles from outside,
within the family, within the assembly where we are attending, within the locality, within that office, many times we will face these things. బయట నుంచి వచ్చేటటువంటి ఆటంకాలు మాటను పక్కన పెట్టినట్లయితే సొంత కుటుంబంలోని, తర్వాత మనం వెళ్ళేటటువంటి సంఘంలోని, మన ఆఫీసులోని ఈ రకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. And your running will be affected by that. నీ పరుగు పందెం దాని ద్వారా దెబ్బతింటుంది. That's why. అందుకే While running also, to endure all these things, you must have faith. నీ పరుగు పందాన్ని నువ్వు కొనసాగిస్తూ ఎడతెక్కకుండా ముందుకు సాగడానికి కూడా నీకు విశ్వాసం కావాలి. Christian life is not a playground, it is a battleground. ఈ క్రైస్తవ జీవితం అనేటటువంటిది ఏదో ప్లే గ్రౌండ్ లాంటిది కాదు, కానీ ఇది పోరాటం To చేసేటటువంటి fight in the యుద్ధభూమి. battle, you must have that faith to endure the difficulties. ఆ కష్టాలను నువ్వు ఎదుర్కోవడానికి, కష్టాల్లో ముందుకు సాగడానికి నీకు విశ్వాసం కావాలి. Yes, to enter the race, you need faith. ఆ పరుగు పందెంలో ప్రవేశించడానికి నీకు విశ్వాసం కావాలి. And to endure the race, you must have faith. ఆ పరుగు పందెంలో నువ్వు కొనసాగడానికి నీకు విశ్వాసం కావాలి. And also, faith is needed to be effective in that race, that is, to be fruitful. ఆ పరుగు పందెంలో నువ్వు విజయం సాధించేటట్టు, ఫలం వచ్చేటట్టు, దానికి కూడా నీకు తీవ్రత కలిగి నువ్వు పరిగెత్తే దానికి కూడా విశ్వాసం కావాలి. Because to reach the goal, ఎందుకంటే ఆ గురిని, గమ్యాన్ని చేరుకోవడానికి whether you run slow or fast, I am not talking about it. నువ్వు చాలా త్వరగా పరిగెత్తున్నావా, మెల్లగా పరిగెత్తున్నావా, దాని గురించి నేను అడగట్లేదు. Faith is important. విశ్వాసం అవసరం. What faith will do? ఈ విశ్వాసం ఏం చేస్తుంది? It will keep on you are going. You can go forward. నిన్ను ముందుకెళ్ళేటట్టే చేస్తూ ఉంటుంది It ఎల్లవేళ. will keep us going when we feel like quitting. మనం ఎప్పుడైతే విడిచిపెట్టాలని అనుకుంటున్నామో అటువంటిప్పుడు మనల్ని ముందుకెళ్ళేటట్టు ప్రోత్సహించి మనల్ని ముందుకు నడిపిస్తుంది. Sometimes, కొన్ని సందర్భాలు oh, I can't run. నేను ఇంక పరిగెత్తలేను, I'll sit. నేను కూర్చుంటాను. At that time, ఆ the సందర్భంలో faith will come. విశ్వాసం వస్తుంది. Only little distance. కొంచెమే ఉంది You ఇంకా. have run so far. నువ్వు ఇంత దూరం ప్రయాణం Why this చేసావు కదా, little distance? ఎందుకు ఈ కొంచెం దూరం Why చేయవు? can't you go? Need not run, walk and reach the goal. నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు, కొంచెం నడుచుకుంటే ఇలా గురిని, గమ్యాన్ని చేరుకోవచ్చు. Because you are so tired. ఎందుకంటే నువ్వు అలసిపోయినావు. Because of these hindrances, you are so much hurt. ఇటువంటి ఆటంకాల గురించి నువ్వు ఎంతగానో Why గాయపరచబడ్డావు. this Christian life? ఎందుకు ఈ క్రైస్తవ How జీవితం? can I run? ఏ విధంగా Though పరిగెత్తాలి? I am running, why all these problems? ఎందుకు నేను పరిగెత్తు ఉన్నా కూడా ఈ సమస్యలన్నీ? At that time, ఆ సమయంలో to go effectively forward, you need faith. అప్పుడు నువ్వు చురుకుగా ముందుకెళ్ళడానికి నీకు విశ్వాసం అవసరం. Faith is the first thing that is needed to run this race. విశ్వాసం అనేది ఈ పరుగు పందాన్ని ప్రారంభించడానికి నువ్వు మొదట అవసరమైంది నీకు అది. Brothers and sisters, ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, how is our faith? ఏ విధంగా ఉంది మన విశ్వాసం? I think now it is 6 o'clock already. ఇది ఇప్పటికే 6 అయిపోయింది. And I cannot cover the remaining two things, that is the freedom and the focus. 2 సంగతులు ఉన్నాయి, ఫ్రీడమ్ అనేది, ఫోకస్ అనేది. ఆ రెండింటిని ఇప్పుడు నేను పూర్తి చేయలేను. Now I will not touch them also. ఇప్పుడు వాటిని నేను ముట్టుకోలేను. At least this first thing. కనీసం ఈ మొదటి సంగతి. Yes, you started your Christian life. నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు ప్రారంభించావు. How is your faith? ఏ విధంగా ఉంది నీ విశ్వాసం? How is your faith? ఏ విధంగా ఉంది నీ Are విశ్వాసం? you discouraged today? ఈ దినాన్ని నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? Because God asked you to leave something. దేవుడు నిన్ను ఏదో ఒకదాన్ని విడిచిపెట్టమన్నాడు. And are you discouraged? నీవు నిరుత్సాహంలో ఉన్నావా? Are you discouraged because though you are working day and night, nobody is accepting Lord Jesus Christ? నీవు దివారాత్రులు పనిచేస్తున్నా కూడా ఎవరు యేసు ప్రభువుని అంగీకరించట్లేదు. Are you discouraged? నువ్వు నిరుత్సాహంలో ఉన్నావా? Or some temptation has come like Joseph? యోసేపుకు వచ్చినట్టు ఏదన్నా శోధన నీకు వచ్చిందా? Or some family problems like Jacob? యాకోబుకు లాగా నీకు కూడా ఏదైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా? Yeah, his own brother almost his enemy. సొంత సహోదరుడే తన శత్రువుగా ఉన్నాడు. Yeah, he has taken a vow to kill Jacob. నేను ఆయన్ని చంపుతానని చెప్పి ఆయన శబ్దం చేశాడు. And his own father-in-law is also an enemy. తర్వాత తన సొంత మామే తనకు శత్రువు అయిపోయినాడు. And not only that. అంత మాత్రమే కాదు, Yes, wherever he was, ఎక్కడున్నా కూడా he ఆయన was surrounded by enemies. ఆయన చుట్టూ శత్రువులే. These are all external problems. Internally, the family is so big. ఇవన్నీ బయట ఉండే సమస్యలు, లోపల చూస్తే కుటుంబం చాలా పెద్దది. And in that kutumbam also, ఆ కుటుంబంలో కూడా there is no oneness. అక్కడ కూడా ఐక్యత లేదు. Rachel and Leah, own sisters, are fighting every day. ప్రతి దినము చూస్తే లేయా, రాహేలు సొంత సహోదరులు కొట్లాడుకుంటున్నారు. And what about Reuben? రూబేన్ మాట ఏంటి? He polluted his own father's bed. తన సొంత తండ్రి మంచాన్ని ఆయన చెరిచేశాడు, పాడు చేశాడు. What about Simeon and Levi? షిమ్యోను, లేవి మాట They ఏంటి? are murderers. వారు నరహంతకులు. What about Judah? యోధా మాట ఏంటి? He went with his own daughter-in-law. తర్వాత చూస్తే యోధా తన కోడలతో పాటు వెళ్ళాడు. If I talk about all the children of Jacob, యాకోబు కుమారుల గురించి మాట్లాడుతూ వస్తే some problem or other. ఏదో ఒక సమస్య. But we all know అయితే మనం అందరికీ తెలుసు కదా, Jacob was successful in running his race.
యాకోబు తన పరుగు పందాన్ని పరిగెత్తడంలో ఎంతో విజయవంతంగా పూర్తి చేశాడు. Are you vexed with your family problems? నీ కుటుంబ సమస్యలతో నువ్వు విసిగిపోయినావా? Look unto Jacob, యాకోబు వైపు చూడు, hero of faith. విశ్వాస వీరుడైన. Today he is the forefather of all Israelites. ఇశ్రాయేలులకు అందరికీ ఆయన మూల పురుషుడైన. What a wonderful position God has given. దేవుడు ఎంతటి అద్భుతమైనటువంటి స్థానం ఇచ్చాడు. By breaking you, God will bless you. నిన్ను ఆ విధంగా విరగొట్టడం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Brothers and sisters, అందుకే సహోదరులారా, don't get సహోదరులారా, discouraged. నిరుత్సాహపడద్దు. Situations may not be congenial for your onward running, నీవు పరిగెత్తడానికి పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. but అయితే see the heroes of faith. విశ్వాస వీరులను చూడండి. Run the race. పరుగు పందాన్ని పరిగెత్తండి. Okay, you may not be able to run so swiftly. Even at least walk and go forward, reach the goal. నీవు చాలా వేగంగా పరిగెత్తలేకపోవచ్చు. కనీసం కొంచెం నడుచుకుంటూ అన్న వెళ్ళి ఆ గురిని గమ్యాన్ని చేరుకో. You may not be running like the other people. వేరే వాళ్ళు పరిగెత్తినంత వేగంగా నువ్వు They are పరిగెత్తలేకపోవచ్చు. going very swiftly. చాలా వేగంగా వాళ్ళు పరిగెత్తున్నారు. But because of your problems, నీకుండే సమస్యలను బట్టి. but don't stop. అయితే నువ్వు ఆగిపోవద్దు అక్కడే. Don't quit. నువ్వు దాన్ని విడిచిపెట్టేద్దు. Today you may be thinking, okay, why this Christian life I will quit it. ఎందుకు ఈ క్రైస్తవ జీవితం, నేను ఇంక ఈ క్రైస్తవ జీవితం జీవించలేను, నా వల్ల కాదని నువ్వు To be an అనుకుంటుండొచ్చు. effective runner, you need faith. నీవు చాలా చురుకుగా పరిగెత్తేటటువంటి క్రీడాకారుడుగా నీకు విశ్వాసం కావాలి. Before I close, నేను ముగించడానికంటే ముందు my important question is, నా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, have you come to the starting point in your life? నీ జీవితంలో ఆ ప్రారంభించేటటువంటి ఆ అంశం దగ్గరికి నువ్వు వచ్చావా లేదా? ప్రారంభ ప్రదేశానికి వచ్చావా? ప్రారంభ ప్రదేశానికి, ఆరంభం చేసేటటువంటి స్థలానికి వచ్చినావా లేదా? That is the cross of Christ. అదే యేసు ప్రభు సిలువ. Without coming to the cross of Christ, you may be running here and there. That will not give you any fruit. నీవు ఆ సిలువ దగ్గరికి రాకుండా అక్కడ ఎక్కడ పరిగెత్తే దాని వల్ల నీకే విధమైన ఫలము ఉండదు. That is what is needed. అదే అవసరమైంది. That is very important. అదే ప్రాముఖ్యమైనది. If you have not come to the cross of Christ, నీవు ఒకవేళ ఇంకా సిలువ దగ్గర రాకుండా ఉంటే, yes, now ఇప్పుడే you can come to the cross of Christ. నీవు ఇప్పుడు యేసు ప్రభు సిలువ దగ్గర Come రావచ్చు. with faith. విశ్వాసంతో రా. God will add His grace. యేసు ప్రభు తన కృపనిస్తాడు. And then start running. అప్పుడు పరిగెత్తు. In the running, if you are facing problems, ఒకవేళ ఆ పరిగెత్తేటప్పుడు నీకు సమస్యలు ఎదుర్కొంటే, read Hebrews 11th chapter again. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మరలా చదువు. Meditate the lives of the men of God, women of God of that chapter. ఆ అధ్యాయంలో ఉండేటటువంటి ఈ యొక్క విశ్వాస వీరులు, సహోదరులు, సహోదరులు, వారి గురించి నువ్వు ధ్యానం చేయి. You and I have not come to that level of difficulties. మనము ఆ స్థాయిలో వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి సమస్యలు మనకు లేవు. Get encouraged by their lives. అయితే వారి జీవితాల ద్వారా మనం ప్రోత్సహించబడతాం. They are not only spectators, they are encouragers. They are not only onlookers, they are examples. వారు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా మనకు మాదిరిగా ఉండి మనల్ని ప్రోత్సహించేటటువంటి వారు ఉన్నారు. Look unto them. వారి వైపు చూడు. Paul is telling, పౌలు అంటున్నాడు, oh believers who are converted from Jewish background, ఓ యూదా మతం నుంచి మార్పు చెందినటువంటి విశ్వాసులారా, see these people. ఈ ప్రజలను చూడండి. Go forward. ముందుకెళ్ళండి. What a wonderful thing it is. ఎంతటి అద్భుతమైన సంగతి. Come to the cross. సిలువ చెంతకు రండి. If you are in the race, get encouraged. నీవు ఒకవేళ పరుగు పందెంలో ఉంటే ప్రోత్సహించబడు. May God help us to have this faith right from the beginning till the ending of our life. ఈ ప్రారంభం నుంచి ముగింపు వరకు దేవుడు మనకి ఈ విధంగా కొనసాగడానికి విశ్వాసం మనకు సహాయం చేయను కాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. If you have not come to the starting point thus far, ఇప్పటి వరకు నీవు ఆ ప్రారంభ స్థానానికి ప్రదేశానికి రాకుండా ఉంటే, come to the cross. సిలువ దగ్గరికి రా. Come with faith. విశ్వాసంతో రా. God will add His grace. ప్రభు తన కృపను జత చేస్తాడు. You can start running. తర్వాత నీ పరుగు పందాన్ని నువ్వు In ప్రారంభించవచ్చు. your running, నీ పరుగు పందెంలో you are facing troubles. నీవు సమస్యలు So ఎదుర్కొంటున్నావు. many discouragements. ఎన్నో నిరుత్సాహాలు. You are thinking one thing and some other thing is happening. నువ్వేదో ఒకటి అనుకుంటున్నావు, దానికి వ్యతిరేకంగా ఏదో జరుగుతుంది. Don't get discouraged. అయితే నిరుత్సాహపడద్దు. The heroes of faith in the past faced all these situations. విశ్వాస వీరులు వాళ్ళు గతంలో ఇటువంటి సమస్యలు అనేకం వాళ్ళు ఎదుర్కొన్నారు. Don't quit. నువ్వు విడిచిపెట్టే Don't దయచేసి. be in a stagnated condition. నువ్వు అదే స్థానంలో అక్కడే నువ్వు ఆగిపోయి ఉండద్దు. Even by walking little by little. ఏదో మెల్లమెల్లగా నడుస్తూ ఉండడాన్ని బట్టి కూడా Yes, go towards the goal. గురువైపు, గమ్యం వైపు సాగు. Leave discouragement. నిరుత్సాహాన్ని విడిచిపెట్టేసాయి. God has not changed. దేవుడు He మారలేదు. is the same yesterday and today and forever. ఆయన నిన్న, నేడు, రేపు ఒక్క రీతిగానే The ఉన్నాడు. God who has helped them will help you also. వారికి సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. Let us pray. ప్రార్థన Take a చేసుకుందాం. decision. ఒక తీర్మానం తీసుకో.
loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవ, Lord, we thank Thee for the wonderful exhortation, example of Apostle Paul. అపోస్తలుడైనటువంటి పౌలు ఇచ్చినటువంటి గొప్ప హెచ్చరికను బట్టి, గొప్ప మాదిరిలు మాకు ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు. Not only he is talking about the Old Testament believers, but his life itself is a great example to us. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాస వీరుల గురించి ఆయన మాట్లాడడం మాత్రమే కాదు, ఆయన జీవితమే మాకు గొప్ప మాదిరి. That's why in Corinthians 11th chapter he is telling, be followers of me as I follow Lord Jesus. అందుకే ఆయన కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అన్నట్టు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనేడు అంటాడు. Lord, we thank Thee for writing about these wonderful heroes of faith, women of great faith in the canon of the scriptures. ప్రభా, నీ లేఖనాల్లో తండ్రి ఇటువంటి గొప్ప విశ్వాస వీరుల గురించి, ఇటువంటి గొప్ప విశ్వాసంతో కొనసాగిన స్త్రీల గురించి నువ్వు రాసినందుకు నీకు వందనాలు. If any of our brothers or sisters are discouraged by seeing the situations, by seeing the circumstances, by seeing the hurdles, by seeing the hindrances, by seeing the hurts in their lives, oh Lord, encourage them to go forward. ప్రభా, మా ప్రియ సహోదరులు కానీ సహోదరులు కానీ నాయన, వారు చుట్టూ ఉండేటటువంటి సమస్యల ద్వారా తండ్రి, చుట్టూ ఉండేటటువంటి ఆటంకాలు, అడ్డులు, తర్వాత ప్రభా గాయపరచబడేటటువంటి పరిస్థితులు గుండా ఒకవేళ వాళ్ళు ఉన్నట్లయితే వారు ప్రభా ఈ విధంగా నాయన విశ్వాస వీరుల వైపు చూస్తూ ముందుకు సాగడానికి నీవే వారి కృపను అనుగ్రహించు. Other things like freedom and focus, oh Lord, if it is Thy will, in the own time we may meditate. ప్రభా, మిగిలినటువంటి 2 సంగతులు ఉన్నాయి, స్వేచ్ఛ, తర్వాత గురి గమ్యం అనేటటువంటిది. దాన్ని ప్రభా నీ సొంత సమయంలో మేము ధ్యానం చేయడానికి మాకు సహాయం చేయండి. Send us with Thy blessings. నీ ఆశీర్వాదాలతో మమ్మల్ని The పంపించండి. people who are, oh Lord, viewing over this YouTube, they also may be blessed and they may also take the right decision. యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో వారు కూడా ఆశీర్వదించబడేటట్టు, వారు కూడా ప్రభా నాయన తండ్రి నీ చేత ఆశీర్వదించబడేటట్టు సహాయం చేయి. Thy name may be glorified. నీ నామం ప్రభా గణపరచబడేటట్టు సహాయం చేయి. Ascribing all glory unto Thy holy name, in Jesus' precious name we pray. సమస్తమైనటువంటి ఘనత, ప్రభావములు, మహిమ మీకు ఆరోపిస్తూ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.